షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అందరూ ప్రశాంతంగా ఈ కృపావాక్యం కొరకు అనుదినం మీరు వేకువని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈ కృపావాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మన యవనస్తుల ప్రయాసం దీని వెనకాల చాలా ఉంది పరిశుద్ధులారా. మరి వారి ప్రయాస తగిన ప్రతిఫలము పరమ తండ్రి ఇచ్చినట్లుగా మీరు ప్రార్థనలో అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అలనాడు ప్రవక్త అయిన మరి విలాపించే ప్రవక్త పేరుగాంచబడిన ఇర్మియా ప్రవక్తకు పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు, నువ్వు బాలుడని అనవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, వారి చేతుల్లో పడకుండా నేను విడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నీ నోట నా మాటలు ఉంచుతానని ఆయన పంపిస్తున్నాడు. కొన్ని మార్లు మనం కూడా అనేకమైన మరి భయాలకు భయపడుతుంటుంటాము. అవి వ్యాధులు కావచ్చు. ఈ వ్యాధులు నాకు ఎప్పుడు పోతాయి, ఈ వేదనలు ఎప్పుడు తొలగిపోతాయి, నా కుటుంబం ఎప్పుడు దీవించబడుతుంది, నా బిడ్డలు ఎప్పుడు నాకు లోబడతారు, నా భర్త ఎప్పుడు నాకు మరి ఆయన ప్రార్థన చేస్తాడు, నా భార్య ఎప్పుడు విధేయరాలు అవుతుంది, నా శ్రమలు ఎప్పుడు తొలగిపోతాయని అనేక మార్లు మనం భయపడుతుంటుంటాము. కానీ పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు, నువ్వు భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. మనం కొన్నిసార్లు అనవసరంగా కోర్టుల కేసులు పడుతుంటారు, కొన్నిసార్లు మరి నిందలు వేస్తుంటారు, అవమానాలు వేస్తుంటారు పరిశుద్ధులారా. వాటన్నిటి నుంచి కూడా ఆయననే మనకు కాపాడేవాడు, విడిపించేవాడు. ఒక సమయంలో ఒక సముద్ర యానంలో వెళుతుంటుండగా ఒక తుఫాను రావడం ద్వారా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ చెల్లాచెదురైపోయారు. ఒక యవ్వనస్తుడు తప్పించుకొని ఒక ద్వీపానికి చేరుకున్నాడట. ఆ ద్వీపానికి చేరుకున్న తర్వాత అక్కడ ఎవరు లేరు, ఏకాంతంగా రోజులు గడిచిపోతున్నాయి. ఏదో అక్కడున్న ఆకు అలములతో అక్కడున్న ఫలాలతో తను కడుపు నింపుకుంటున్నాడు. తండ్రి మీద విసుక్కుంటున్నాడట, అయ్యా నేను నీ యందు విశ్వాసం ఉంచిన వాని కదా, నీ నామం నొసరమే ధరించుకున్న వాని కదా, నాకేంటి ఈ శ్రమలు, ఏంటి ఈ బాధలు, ఏంటి వేదనలు, నేను ఏకాకిగా ఉన్నాను, ఎక్కడ ఈ సముద్రం నాకు దారి తెలియదు, ఎటు వెళ్ళాలి అని మరి కొంతకాలం చూసి ఆయన ఏం చేశాడు, కొన్ని ఆకులు మరి అక్కడ కొన్ని కర్రలు తీసుకొచ్చి పూరి గుడిసె వేసుకున్నాడట. హఠాత్తుగా గుడిసె అగ్ని మంటల్లో చిక్కుకొని కాలిపోయిందట. ఆయన ఎక్కడికో ఆహారం గురించి వచ్చేసరికల్లా అది మంటల్లో కాలిపోతుంది. ఇంకా విసిగిపోయాడు, ఇంకా కృంగిపోయాడు. ఆ రాత్రి నిద్ర లేకుండా ఉన్నాడు. ఉదయకాలం లేచేసరికల్లా ఒక బోట్లో సైనికులు వచ్చేసారట. ఏంటి అద్భుతము, ఏంటి ఎలా వచ్చారు మీరు, ఎందుకు నేనున్నాను ఇక్కడున్నాను తెలుసు అంటే, అయ్యా రాత్రి నీవు నిన్న సాయంకాలం పొగ పెట్టి మాకు చూపించావు కదా, ఆ పొగను గుర్తును చూసి నిన్ను కాపాడడానికి వచ్చాం. చూసావా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఆయన అగ్ని రగలు చేస్తాడు, మన కుటుంబాల్లో కొన్నిసార్లు శ్రమలు కలిగి చేస్తాడు. కానీ వాటి వెనకాల గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నదని ఆ యవనస్తులకు తెలియదు. అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా అట్టి ఆశీర్వాదం దాగి ఉంటుంది. మనం భయపడద్దు, ధైర్యంగా ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ఆయన మీద ఆనుకొని ఆయన మాటకు లోబడాలి. సుమా ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, మా శ్రమలను, మా బాధలను, మా వేదనలు అవి అధికమవుతున్నప్పుడు అయ్యా మీ కృప దాని వెనకాల దాగి ఉన్నదని, దాని వెనకాల మాకు మేలు దాగి ఉన్నదని, ఆశీర్వాదం దాగి ఉన్నదని మేము భయపడక ఉండే ధైర్యమును నజరుడైన యెహోవా మెస్సీయ నామమున మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము చెల్లిస్తూ యెహోవా నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబాలకును ఆయన కృప, శాంతి, సమాధానము తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.